హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గోధుమ పిండితోటి నూడిల్స్ అనేది చేయబోతున్నాం. ఎంతో హెల్దీగా చేయొచ్చు. సో ప్రాసెస్ ఏందో చూడండి. అయితే ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాము. చూడండి, ఇంకొక కప్పు అయితే వేసుకుంటున్నాము. ఇంట్లోనే కొంచెం పసుపు, ఇంట్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం కారం, ఇవన్నీ లైట్గా అనేది కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అనేది ముద్దగా అనేది కలుపుకున్నాం కదా, దాని మీద అనేది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద అనేది కొద్దిసేపు పక్కన అనేది పెట్టుకుందాము. ఇక్కడ మేమైతే వాటర్ బాయిల్ అనేది చేసుకున్నాము. దీంట్లో అనేది కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాము, 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని మనం ఇక్కడ ఈ బిల్ల అనేది మేము తీసుకుంటున్నాము. ఇలా ఒక మురుకుల మిషన్లో అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, నీళ్ళు అనేది బాయిల్ అవుతున్నప్పుడే మనం దీంట్లో తిప్పుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఇది వేసాక వెంటనే అనేది గంట అనేది పెట్టుకోవద్దు. ఇలా ఒక 2-3 మినిట్స్ అనేది ఉడుకుతూ ఉండాలి. ఇక్కడైతే ఇది ఉడికిపోయింది. ఇప్పుడైతే మేమైతే చల్లారిన నీళ్ళు అయితే వెయ్యాలి. చూడండి, ఇక్కడైతే మేము వేస్తున్నాము కదా. ఇక్కడైతే మేమైతే చల్ల నీళ్ళు అయితే వేసాము. మేము ఇంకోసారి కూడా వేస్తున్నాము. వాయి కూడా అయిపోయింది. చల్ల నీళ్ళలో అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము. దాంట్లోనే ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటి చెప్తాను చూడండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, కరివేపాకు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, దాంట్లోనే టమాటా. ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వాలి. ఇంట్లోనే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవంతా దూరగా అనేది వేపుకోవాలి. మాత్రం ఫ్రై అయితే చాలు. మనం ఇందాక వేసుకున్న నూడిల్స్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నూడిల్స్ మసాలా అయితే వేసుకుంటున్నాము. ఇలా అనేది లైట్గా కలుపుతూ ఉండాలి. అయితే ఇక్కడ వెజ్ నూడిల్స్ అనేది చేస్తున్నాము. మీకు ఇష్టం ఉంటే ఎగ్ నూడిల్స్ కూడా చేయొచ్చు, ఎగ్ వేసుకొని. ఫైనల్గా మన వెజ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో హెల్తీగా, ఎంతో సింపుల్గా చేసుకున్నాం. చూడండి, ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఇంత లావుగా వచ్చాయి కదా, అది ఒక బిల్ల వల్ల తేడా వచ్చింది అంతేకాని చాలా బాగుంది టేస్ట్ అనేది. తప్పక ట్రై చేయండి. చూడండి ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా, ఎంత డిలీషియస్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.